స్పెషల్ స్టేటస్ ఇస్తాం టీపీ కబుర్ వస్తుంది. టీపీ కబుర్ వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏమైనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అనుకున్నది వాళ్ళు సాధ్యమయ్యేట్టుగా చేసి చూపించారు, పోరాటం చేసి. అటువంటిది పార్లమెంట్ సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం పోరాటం ద్వారా సాధించుకోలేమని అడుగుతా ఉన్నాను. కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్ని అయిపోతాయి. ప్రత్యేక హోదా 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది విభజన చట్టంలో చేర్చారు. అయితే 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే అప్పుడు సొంతంగా బీజేపీకి మెజారిటీ ఉండడంతో ఏది చెప్పినా చెల్లేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా హైదరాబాద్ తెలంగాణకు రాగా ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఇక పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలు కీలకంగా బీహార్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాలి. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ లేదు. కానీ 5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అవకాశాన్ని కల్పించారు. ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చిన మొదట్లో కేవలం అస్సాం, నాగాలాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. దీంతో దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోంది. అయితే ఈ స్పెషల్ స్టేటస్ పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అసలు స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారు? ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? నెంబర్ 1, పక్క దేశాల సరిహద్దులు కలిగి ఉండాలి. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలు అయి ఉండాలి. పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలై ఉండాలి. ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ వెనకబడిన రాష్ట్రమై ఉండాలి. పాపులేషన్ డెన్సిటీ తక్కువగా ఉండాలి. ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండాలి. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 13% నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే మొదట ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన 70% నిధులను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తారు. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 90% గ్రాంట్లుగా ఇస్తుంది. 10% రుణంగా ఇస్తాయి. గ్రాంట్లుగా ఇచ్చిన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టడం ద్వారా భారీ రాయితీలు ఇస్తారు. ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇండస్ట్రీస్కు ఎగ్జంప్షన్స్ ఇస్తారు. దీంతో ఇలాంటి ఉపయోగాలు ఉంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వ్యాపారవేత్తలు వస్తారు. ఇలాంటి వాటి వల్ల రాష్ట్రాల్లో వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.